వైరా మున్సిపాలిటీలోని 5వ వార్డులో దాదాపుగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అభ్యర్థి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అదేవిధంగా గత 25 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలలో అనిత్యం పనిచేస్తూ తిరిగి మరి 5వ వార్డు ప్రజలకు కూడా తన సేవలు అందించాలనే దృక్పథంతో పోటీలో నిలబడ్డారు. దీనికి సంబంధించి మరి రాఘవరావు గారి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, వారిని ప్రజలు ఏ విధంగా ఆదరించబోతున్నారు అనే విషయాల్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ ప్రచారం ఎట్లా కొనసాగుతూ ఉంది? మా ప్రచారం 3 రోజుల నుంచి ముమ్మరంగా సాగుతూ ఉంది. తర్వాత ఈరోజు ఎమ్మెల్యే గారి ద్వారా అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనాయకులు, తెలుగుదేశం అగ్రనాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయికులు, అదేవిధంగా వైరా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 2 పార్టీల నాయకత్వం, కార్యకర్తలు నా కోసం చాలా పకడ్బందీగా ప్రయత్నాలు చేస్తూ కృషి చేస్తూ నా ఎమ్మటి నా వెన్నుదన్నుగా ఉంటూ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. అంటే మీరు తిరుగుతున్న క్రమంలో ప్రధానమైన సమస్యలు 5వ వార్డులో ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తూ ఉన్నాయి? ఆ సమస్యల పరిష్కారానికి ప్రజలకు మీరు ఏమి హామీ ఇస్తారు? 5వ వార్డులో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, తర్వాత 5వ వార్డులో కొంతమంది పేదలు సాగర్ కాలువ మీద ఇల్లు వేసుకోవడం జరిగింది. వారికి నన్ను గెలిపిస్తే మున్సిపాలిటీ ద్వారా అయినా ప్రభుత్వం ద్వారా అయినా సరే వారికి పట్టాలు ఇప్పిస్తారని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా 5వ వార్డులో గత ప్రభుత్వం మున్సిపల్ ఆఫీస్ కానుంచి పాత కూరగాయల మార్కెట్ వరకు, అదేవిధంగా పాత కూరగాయల మార్కెట్ని పూర్తిగా నిర్వీర్యం చేసి పడేసి వాళ్ళని బజార్ను పడేయటం జరిగింది. దాని మీద నేను నిరంతరం 25 సంవత్సరాల నుంచి ఆ చిరు వ్యాపారస్తులు వెనక ఉండి పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా నేను మా కార్యకర్తల్ని, ఆ చిరు వ్యాపారస్తుల్ని తీసుకొని పోయి గత ప్రభుత్వం వరకు కూడా పోరాటం చేసిన, అయినా గత ప్రభుత్వం ఇక్కడ ఉన్న నాయకత్వం ఇప్పుడు మేము చైర్మన్ అవుతాం, అదైతాం ఇదవుతాం అని చెప్పుకునే వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళని రోడ్డున పడేయడం జరిగింది. ఒకవేళ నేను అధికారంలో మన మున్సిపల్ కౌన్సిలర్గా గెలిస్తే వారికి షాపులు కట్టించడమా, లేకపోతే నామినల్ రేటు మీద వాళ్ళకి కిరాయికి ఇవ్వటమా, లేకపోతే 90 సంవత్సరాలు లీజుకి ఇప్పించడమా, నేను పోరాటం చేస్తా వాళ్ళ నుంచి. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉంది. వారు గతంలో అనేక అభివృద్ధి చేసామని ఒకవైపు వారు చెప్తా ఉన్నారు. మరొక వైపున ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మేము కూడా అభివృద్ధి చేసామని చెప్తాం. ఈ వీరిద్దరి మధ్య అభివృద్ధి ఎట్లుందనుకుంటారు? గత ప్రభుత్వం అభివృద్ధి చేసినామని చెప్పుకోవటం, ఎవరు అయినా చేసినా చేయకపోయినా చేసుకుంటాం అని చెప్పడం అనేది సహజమే. నేను మొన్న మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుంచి సిపిఐ అభ్యర్థిగానే పోటీ చేశా. నా మీద బీఆర్ఎస్ అభ్యర్థి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందరి ద్వారా కూడా పోరాటం చేసి అతి తక్కువ ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. కేవలం అతనికి నాకు 130 ఓట్ల తేడాతో అతను విజయం సాధించడం జరిగింది. 12వ వార్డులో కనీసం గెలిచిన తర్వాత ఇంతవరకు దాన్ని చూసిన దాఖలా లేవు, వాటికి పోయిన దాఖలా లేవు. నేను 12వ వార్డులో పోటీ చేసిన కాబట్టి మొన్న వచ్చిన వరదలలో చాలా ఇల్లు మునిగిపోవడం జరిగింది. రేచల బజార్ అని అటువంటి మునిగిపోవడం జరిగింది. నేను అక్కడికి పోయి వాళ్ళని చూసి మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రామదాస్ నాయక్ గారి దగ్గర అఖిలపక్ష సమావేశంలో అక్కడ మొత్తం వాసవి కళ్యాణ మండపం రోడ్డు నుంచి దాదాపు పామాయిల్ తోట వరకు డ్రైనేజీ వ్యవస్థ, సిమెంట్ రోడ్డు కావాలని చెప్పి నేను గట్టిగా పట్టుబడితే 6,70,00,000 రూపాయలు రామదాస్ గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కూరగాయల మార్కెట్ని పడగొట్టితే దాని మీద నేను పోరాటం చేశా. బస్టాండ్ కాడి నుంచి వాసవి థియేటర్ వరకు డబల్ రోడ్డు, డ్రైనేజీ, తర్వాత సిమెంట్ రోడ్డు 3 కోట్ల రూపాయల చిల్లర దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పి మొన్ననే శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే నేను అక్కడైనా ఎక్కడైనా సరే ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని.
బీఆర్ఎస్ పార్టీ చేస్తుందంటే చేసింది, కొన్ని స్కాములు చేసిందే తప్ప అభివృద్ధి అనేది చేయలేదు. చేసినా కానీ ఇది కొంతమంది జేబులోనే ఉంది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు సరే చేసిన వాగ్దానాలలో కనీసం జరిగింది 2 సంవత్సరాలే కాబట్టి ఉచిత బస్సు అని, ఇందిరమ్మ ఇల్లు అని, కొన్ని కార్యక్రమాలు, తర్వాత వైరాలు ఇంటిగ్రేటెడ్ స్కూలు, ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. ఈ 3 సంవత్సరాలలో మా ఎమ్మెల్యే గారు బట్టి గారు, మన పువ్వాడ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వైరాని మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. అంటే మీరు పోరాట పట్టుపై కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సైనికులుగా మీరు ఉన్నారు. అదే నేపథ్యం నుంచి ఈరోజు 5వ వార్డులో పోటీ చేయబోతారు. తర్వాత భవిష్యత్ కాలంలో యువజనులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, కార్మికులు కావచ్చు, వీరి పక్షాన మీ పోరాటం కార్యాచరణ ఎట్లుండబోతుంది భవిష్యత్తు? నేను పోటీ చేయకపోయినా గతంలో కూడా ఈరోజు మున్సిపాలిటీ కార్మికులు దాదాపుగా మా ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఉంది. మున్సిపల్ కార్మికుల కోసం మేము ఎన్నో పోరాటాలు చేసినాం. వాళ్ళ డ్రెస్ అయితేనేంది, మెటీరియల్స్ అయితేంది, వాళ్ళ జీతాలు, పిఆర్ అని అది అని, వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళకి మొదటి నుంచి మేము పోరాటం చేసుకుంటూ వాళ్ళు కృషి చేస్తూ ఉన్నాం. తర్వాత రైతు కూలీల కోసం పోరాటం చేసినాం. తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్పి పోరాటం చేసినాం. ఆటో వర్కర్స్ యూనియన్ ఇవాళ మా యూనియన్ కిందనే ఉన్నాయి. ఆటో వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ కిందనే ఉన్నాయి. మేము రైతుల పక్షానైనా, ప్రజల పక్షానైనా, మహిళల పక్షాన, ఎవరి పక్షానైనా పోరాటం చేసే వ్యక్తులమే మేము. అంటే మీకు మీ 5వ వార్డులో మీ గెలుపుకు విజయావకాశాలు ఎట్లున్నాయి? అసలు ఈ 5వ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ 5వ వార్డు నేను పోటీ చేయటానికి చాలా రకమైనటువంటి సందర్భాలు వచ్చినాయి. ఇది అనుకోని పరిణామాలలో నా పార్టీ ద్వారా, నా జిల్లా పార్టీ ద్వారా బీఫారం తీసుకొని నేను 5వ వార్డులో పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో, తెలుగుదేశం వారి ఆధ్వర్యంలో నేను చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరు ప్రోద్బలమో ఏమో కానీ నా జిల్లా పార్టీ నువ్వు 5వ వార్డులో ఆ వ్యక్తి నుంచి తప్పుకోవాలి అని చెప్పి నన్ను తీవ్రమైనటువంటి ఒత్తిడి చేయటం జరిగింది. దానిలో భాగంగా మా జిల్లా కౌన్సిల్ అయితే, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్ర బాబు గారు అయితే నిన్న ఒక ప్రకటన చేయడం జరిగింది. 5వ వార్డులో మా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నుంచి మా అభ్యర్థి ఉపసంహరించుకుంటామన్నాడు, కాబట్టి మేము బీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నాము అని చెప్పి చేయడం జరిగింది. నేను అనేది ఏంటంటే, ఒక బీఫామ్ అనేది ఒక జిల్లా కార్యదర్శి సంతకంతో వచ్చే బీఫామ్, అది లాటరీ టికెట్ కాదు కొనుక్కోవటానికి, లేకపోతే ఇంకేదో బజారు వస్తువు కాదు. ఇచ్చిన బీఫామ్ ఇచ్చిన తర్వాత మేము ఉపసంహరించుకుంటున్నాం అంటే దానికి